ఉన్నా, ఏ స్థలాల్లో ఉన్నా కొద్ది నిమిషాలు నేను చెప్పే మాటలు మీరు వింటారని ప్రభు పేట మిమ్మల్ని కోరుకుంటున్నాము. మరి మీ చేతికి ఇస్తున్న కరపత్రికల్లో మరి మంచి విలువైన మాటలు రాయబడి ఉన్నాయి. ఆ విలువైన మాటల్లో ఒక మాట ఉంది. ఏంటి అంటే, దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు 2020 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి మరి ఆ ప్రభువారు మానవాళ్ళందరినీ రక్షించడానికి, నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారని రాయబడి ఉంది. మరి అనేక మంది మానవులు ఈ భూమి మీద పాపముల చేతను, అపరాధముల చేత నశించిపోతూ ఉన్నారు. మరి కొంతమంది వ్యసనముల చేత నశించిపోతున్నారు. మరి కొంతమంది నాశనకరమైన తెగుల చేత నశించిపోతున్నారు. కొంతమంది కుటుంబాలు పోషించుకోలేక, సరైన వసతి లేక నశించిపోతూ ఉన్నారు. ఇలాగా అనేక మంది ప్రజలు నశించిపోతుంటే అలాంటి వారిని రక్షించాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి మనిషి రూపంలో వచ్చారు. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో, ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో, లేదంటే మీ దగ్గరికి వచ్చి కరపత్రికలు ఇస్తున్నారు కదా, ఆ కరపత్రికలు ఎవరైతే చదువుతున్నారో ఆ చదివి మీరు గ్రహించండి. ఎంత ప్రయాసతో మీ ప్రాంతాలకు వచ్చి ఆ దేవుడి గురించి తెలియజేస్తున్నామంటే, ఆ దేవుడు మేము కూడా నశించిపోతున్న మమ్మల్ని వెతికి రక్షించుకున్నాడు. ఆ రక్షించుకున్న విధానాన్ని బట్టి మేము కూడా మరి ఇలాగా మీ దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నాము. మా జీవితాల్లో దేవుడు రక్షించాడు. మీ జీవితాల్లో కూడా దేవుడు రక్షణ ఇస్తాడు. మీ జీవితాల్లో కూడా దేవుడు రక్షణ కావాలంటే మరి ఆ యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచడం ద్వారా మనము నశించిపోకుండా నిత్య జీవాన్ని పొందుతాము. మరి ఆ నిత్య జీవం మనకు కావాలంటే మన హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలి, మన ఆత్మను దేవునికి సమర్పించుకోవాలి. ఈ భూమి మీద బ్రతికినంత కాలము ఆయన మనం ధ్యానించుకున్నప్పుడు, ఆయన మనం దేవుడిగా అంగీకరించినప్పుడు దేవుడు మన హృదయాల్లో, మన జీవితాల్లో మార్పునిస్తాడు, మన బ్రతుకుల్లో ఆదరణ ఇస్తాడు. 2019 సంవత్సరాల వరకు ఏ విధంగా ఈ జీవితం జీవించినా 2020 వచ్చేటప్పుడు మన జీవితాన్ని దేవునికి ఎప్పుడైతే మనం సమర్పించుకుంటామో అప్పుడే దేవుడు మనకి ఆత్మకు రక్షణ ఇస్తాడు. మరి కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు ఆ యేసుక్రీస్తు ప్రభువుని దేవుడిగా అంగీకరించండి. ఆ యేసుక్రీస్తు ప్రభు దేవుడిని మీరు దేవుడిగా నమ్ముకుంటే మీ జీవితాల్లో వెలుగు, మీ జీవితాల్లో ఆశీర్వాదము, మీ జీవితాల్లో నెమ్మది కలుగుతుంది. కాబట్టి మాటలు వింటున్న మీరు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క విశ్వాసం ఉంచాలని మరొకసారి మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. ఇంకా మీకు ఎక్కువగా యేసు ప్రభు గురించి తెలుసుకోవాలనుకుంటే మరి మీ దగ్గరలో యేసు ప్రభు మందిరాలు ఉన్నప్పుడు ఆ మందిరాల దగ్గరికి వెళ్ళండి. అక్కడ యేసుక్రీస్తు ప్రభు గురించి మీకు తెలియజేస్తారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. మరి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీరు ఏ స్థలంలో ఉన్నా ఆ స్థలంలో ఉండి